నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అసెంబ్లీ బడ్జెట్ పై చర్చలో మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కిపోయిందని జీవి. పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు. పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు. వినుకొండలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు. గీతాంజలి, వివేకానందతో పాటుగా పలు పాఠశాలల్లో అత్యంత వైభవంగా ఉత్సాహంగా జరిగిన వేడుకలు. ఒక్క ఛాన్స్ అన్న మాయమాటలు నమ్మిన పాపానికి జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కిపోయిందని బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పిన అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జగన్ పాలనపై ఆవేదన వ్యక్తం చేశారు. 10,50,000 కోట్ల అప్పులు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేయటం, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను వంచటం, గుంతల రోడ్లు, దోపిడీ, హత్య రాజకీయాలు మినహా వైకాపా రాష్ట్రానికి చేసిందేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. 5 ఏళ్ల జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. వైకాపా అన్ని విధాలుగా ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించేలా మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టారని ప్రశంసించారు. వైకాపా పాలనంతా నైతం, కక్ష తీర్చుకోవటం, రాజకీయాలను అడ్డుపెట్టుకొని దాడులు చేయటం తప్ప మరేమీ లేదన్నారు. ఆర్థిక నేరస్తులు, హంతకులు, దోపిడీదారులకు దాడులు చేసిన వారికే పదవులు, ప్రమోషన్స్, మంత్రి యోగాలు కల్పించారని దుయ్యబట్టారు. అందుకే అలాంటి అరాచకవాదులు, అసమర్థులు వద్దు, మళ్లీ సీఎంగా చంద్రబాబే కావాలని ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి విజన్ 2047 తీసుకున్నారని తెలిపారు. ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఈరోజు టీసీఎస్ కంపెనీ ముందుకొచ్చింది. ఈరోజు మంత్రి గారు నారా లోకేష్ గారిని ఈ సభ ద్వారా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇతర దేశాలు వెళ్ళి మళ్ళీ గత 5 సంవత్సరాల్లో పారిపోయిన కంపెనీలని, అలాగే కొత్తగా అనేక కంపెనీలు మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, మళ్ళీ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి ఫలించింది అధ్యక్ష. అలాగే ఈరోజు టీసీఎస్ కంపెనీ ముందుకు వచ్చింది. 10,000 ఉద్యోగాలు ఇస్తాము, విశాఖపట్నంలో ఐటీ హబ్ని తీర్చిదిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందుకు వచ్చింది. 1000 ఉద్యోగాలు ఇవ్వడానికి, 65,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన రాష్ట్రంలో ముందుకు వచ్చినందుకు అభినందనలు అధ్యక్ష. వైసీపీ పాలనలో దుర్మార్గాలు చేసిన వాళ్ళకి ప్రమోషను, కానీ చంద్రబాబు గారి పాలనలో ఈరోజు మంత్రులందరినీ చూస్తే, ఈరోజు అనేక మంది ఎమ్మెల్యేలు చూస్తే వాళ్ళు కష్టపడి పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, కష్టపడి పనిచేస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు ఇస్తున్నారు అధ్యక్ష. కానీ మళ్ళీ మంచి సుపరిపాలన రావాలంటే మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రంలో అరాచకాలు పోవాలి, అలాగే సైకో పాలన పోవాలి. గతంలో కూడా గత ముఖ్యమంత్రికి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళన్నా పడదు అధ్యక్ష. ఎందుకంటే రాక్షస పాలన చేసే వాళ్ళకి, గత ప్రభుత్వానికి చెడ్డ సలహాలు ఇస్తే నచ్చుతాయి, కానీ మంచి సలహాలు ఇస్తే నచ్చవు అధ్యక్ష. అందుకే ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు బాధ్యత తీసుకున్నాయి అధ్యక్ష. అందుకోసమే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. అలాగే రాజధానికి 15,000 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అంటే మళ్ళీ రాజధాని నిర్మాణం, పోలవరం, అన్ని ప్రాజెక్టుల నిర్మాణం చకచకా ముందుకెళ్తున్నాయి అధ్యక్ష. మళ్ళీ తొందరలోనే నదుల అనుసంధానం జరగబోతుంది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆశయం, గత ప్రభుత్వాన్ని ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈరోజు మళ్ళీ ఆ ప్రాజెక్టులు మళ్ళీ అన్ని కూడా పూర్తి చేసి, గోదావరి, పెన్నా నదులు అనుసంధానం కూడా చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలనేది ఈరోజు ఏ ప్రాజెక్టులు అయితే పెండింగ్ లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి
లక్షలాది ఎకరాలు సాగులోకి తీసుకురావాలని అధ్యక్ష 5 నెలల్లోనే 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి సంవత్సరానికి 250 రూపాయలు ఆ రోజు ఆ ప్రభుత్వం పెంచింది అధ్యక్ష. ఒకేసారి 1000 రూపాయలు పెంచుతామని ఓట్లు వేయించుకొని సంవత్సరానికి 250 పెన్షన్ పెంచారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఒకే ఒక్క సంతకంతో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులో మొత్తం పెన్షన్ అంతా కూడా 65 లక్షల మందికి 3000 పెన్షన్ 4000 చేశారు అధ్యక్ష. అలాగే 3000 ఉన్న విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ 6000 చేశారు అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం సూపర్ 6 పథకాలని సమర్థవంతంగా ఈరోజు అమలు చేస్తా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ 5 సంవత్సరాలు గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అభివృద్ధిని గాలికి వదిలేశారు, సంక్షేమ పథకాన్ని తొంగలో దొక్కారు. నూజెండ్ల మండలం ఉప్పలపాడులో జరుగుతున్న జోనల్ లెవెల్ బాలికల పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అంతకుముందు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. Thank you, sir. Claps. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం గారికి. 6th జోనల్ APSW REI సొసైటీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 3rd జోన్ ఫర్ గర్ల్స్ ఓపెన్. విజయం చేసినందుకు మేడం గారికి, లీలావతి గారికి, అదేవిధంగా మక్కిన మల్లికార్జునరావు గారికి, మన యొక్క సొసైటీ నుంచి వచ్చిన మురళీకృష్ణ గారికి. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని వినుకొండ శాఖ గ్రంథాలయంలో జరిగిన వేడుకలకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలల దినోత్సవం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి కమిషనర్ సుభాష్ చంద్రబోస్, రిటైర్డ్ ఎంఈఓ జాన్ సుందర్రావు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు కమలారాం, రిటైర్డ్ హెచ్ఎం రవికుమార్, ఇన్ఛార్జి గ్రంథాలయ అధికారి బుకియా బద్రీనాయక్లు, విద్యార్థులు కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కమిషనర్ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి ఆహ్వానానికి మన్నించి చేసిన ప్రజలందరికీ కూడా ఈ బాలల దినోత్సవం తరఫున ఈ 57వ గ్రంథాలయ వారోత్సవం తరఫున కమిటీ సభ్యులందరికీ కూడా, అలాగే మరొకసారి లైబ్రేరియన్ పద్మనాయక్ గారికి కూడా పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ సందర్భంగా మనందరం మంచి కార్యక్రమాలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అది సమాజ నిర్మాణానికి, పురోభివృద్ధికి జ్ఞానమే మూలమని, గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమని, గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలని విశ్వసిస్తూ గ్రంథాలయాల వినియోగం ద్వారా పుస్తక పఠనంతో నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని, వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరుడిగా ఎదుగుతానని, భావితరాలను కూడా గ్రంథాలయ సందర్శన, పుస్తక పఠనాభివృద్ధి
పట్టణాభివృద్ధి కలిగేలా ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాలల దినోత్సవం వేడుకలు వినుకొండ గీతాంజలి విద్యా సంస్థలు అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని కొత్తపేట గీతాంజలి స్కూల్లో చిన్నారులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణలు అందరినీ మైమరిపించగా, వెన్నపూస కాలనీలోని గీతాంజలి క్యాంపస్ లో చిన్నారులు వేసిన స్టెప్పులు, దేవుళ్ల వేషధారణలో దర్శనమిచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక అదే విధంగా బాలల దినోత్సవం జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజునే నిర్వహించడానికి కారణాలు, ఇలా అనేక విషయాలను పాఠశాల యాజమాన్యం ఎండ్లూరి శేషగిరిరావుతో పాటుగా ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఎండ్లూరి కిషోర్ కృష్ణవేణిలు వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేసిన తమ విద్యా సంస్థల ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా నేడు వినుకొండ సిపిఎం నేతలు వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. వినుకొండ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతూ పెరిగిన నిత్యావసర ధరలను నియంత్రించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతంతో పాటు 18 రకాల నిత్యావసర వస్తువులను చౌక ధరలకు దుకాణాల ద్వారా ప్రభుత్వమే పేదలకు అందించాలని, అదేవిధంగా జమిలి ఎన్నికలను జరపాలన్న కేంద్ర ఆలోచనను రద్దు చేసుకొని రాష్ట్రాల హక్కులను, ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని, ఇలా 13 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు సిపిఎం పార్టీ వినుకొండ కమిటీ హనుమంతరెడ్డి, బొంకూరి వెంకటేశ్వర్లు అందజేశారు. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా గత వారం రోజులుగా ప్రజాపోరు ప్రచారయాత్ర కార్యక్రమం వినుకొండ పట్టణం, మండల ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనేక సమస్యలు సిపిఎం పార్టీ బృందం దృష్టికి రావడం జరిగింది. మిత్రులారా, ఈ సమస్యల్లో ముఖ్యమైనవిగా మేము గుర్తించినవి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మరి గత 20 సంవత్సరాలుగా నిర్మించుకొని కొండ వెనక ఉంటున్న సుందరయ్య నగర్ కాలనీలో మరి ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించలేదు. అదేవిధంగా మిద్దెబాయి కాలనీకి పట్టాలు ఇచ్చి
అక్కడ రోడ్లు విద్యుత్ సౌకర్యాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు వేస్తూ ఉంది. ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మిత్రులారా. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే అంతకుముందు టీడీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ళు ప్రారంభించింది. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి జగనన్న కాలనీని ప్రారంభించింది. ఈ జగనన్న కాలనీ కానీ టిట్కో ఇళ్ళు కానీ కేవలం అవినీతి అక్రమాల కోసం తప్ప దేనికోసం కూడా వీళ్ళు చేపట్టినట్టు కనబడలేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇంతకుముందు పేదలు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించకుండా వీళ్ళు స్వతంత్రంగా టిట్కో ఇళ్ళు నిర్మించడం, జగనన్న కాలనీ నిర్మించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. నివసించే రోడ్డు కానీ కారంపూడి రోడ్డు కానీ అస్తవ్యస్తంగా ఉంది, అధ్వానంగా ఉంది. అదేవిధంగా మరి ఇనుకొండ నుంచి భారతాపురం, భారతాపురం నడిగడ్డ రోడ్లు కూడా అనేక దుస్థితిలో ఉన్నాయి. వాటిని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితేనే, పట్టణ ప్రాంతాల్లో అయితే కుక్కల బెడద, కోతుల బెడద ఎక్కువగా ఉంది. వాటిని కూడా నివారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100 పడుగులు చేస్తామని చెప్పేసి ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా ఆ పరిస్థితి రాలేదు. మరి ఇప్పటికైనా ఆ పరిస్థితి మెరుగుపరచాలని, జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకొని మరి 100 పడకలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి రాత్రిపూట వెళ్తే వైద్యానికి కరువుగా ఉంది. అక్కడ వైద్యులను కూడా 24 గంటలు పెట్టాలని, దాన్ని ట్రామా హాస్పిటల్గా మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా కార్మిక శాఖకు సంబంధించి ఇప్పటి వరకు కార్మిక శాఖ కార్యాలయం సక్రమంగా పనిచేయడం లేదు. మరి దానికి సంబంధించిన నిధులు ఎక్కడికో పోతా ఉన్నాయి. కార్మిక శాఖకు నిధులు కేటాయించి భవన నిర్మాణ రంగాన్ని నిలపాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉచిత ఇసుకను ఇస్తానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఉచిత ఇసుకను ఇవ్వలేదు. మరి భవన నిర్మాణదారులు చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. మరి భవన నిర్మాణ కార్మికులు మరి పనులు లేక వీధుల పాలవుతూ కూలి పనులు పోవాల్సి వస్తూ ఉంది. వెంటనే ఉచిత ఇసుకను కూడా అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాలల దినోత్సవ సంబరాలు వివేకానంద హై స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, అందుకు ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారని పాఠశాల డైరెక్టర్ సయ్యద్ ఆరిఫ్ అన్నారు. బాలలకు ప్రేమను, సంరక్షణను, నాణ్యమైన విద్యను అందించటమే ఈ బాలల దినోత్సవ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందించారు. విద్యార్థిని ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని వినుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అక్రమదారులకు హెచ్చరించారు. అక్రమ మద్యంపై దాడులు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా నేడు మండలంలోని చాట్రగడ్డపాడు గ్రామంలో నక్కా గురువారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద ఉన్న 10 లిక్కర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొత్తపాలెం గ్రామంలో ఓ మహిళను అరెస్టు చేసి ఆవిడ వద్ద నుండి 9 కింగ్ ఫిషర్ బీర్లను స్వాధీనం చేసుకోవటం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి రోజు గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం చేయటం అలవాటు చేసుకోవాలని ఈపూరు గ్రామ సర్పంచ్ పల్లమీసాల చెంచయ్య అన్నారు. మండల కేంద్రమైన ఈపూరులోని శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గ్రామ సర్పంచ్ చెంచయ్య నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రారంభించారు. గ్రంథాలయం వారోత్సవ పత్రికను, ప్రాముఖ్యత తెలియజేసే పత్రికను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం రామకృష్ణ ఆవిష్కరించారు. వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈ వారోత్సవాలను గ్రంథాలయ ప్రాముఖ్యత అందరికీ తెలియజేయటం, పుస్తకాలు సేకరించటం, విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించటం, విద్యార్థుల్లో గ్రంథాలయంపై మక్కువ కలిగించి పఠనాశక్తిని పెంపొందించటం, ప్రజల్లో అవగాహన కలిగించి గ్రంథాలయం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించే విధంగా వారిలో అవగాహన కలిగించటం ముఖ్య ఉద్దేశమని గ్రంథాలయ అధికారి గంటా శ్రీనివాసరావు అన్నారు. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలంటూ వినుకొండ పోలీస్ స్టేషన్ లో పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ ఆయుబ్ ఖాన్
మరికొందరు నేతలు టీఎన్ఎస్ఎఫ్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ టీవీ5 అధినేత ప్రస్తుతం టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ ఇతర ముఖ్య నేతలపై గతంలోనూ నోరు పారేసుకున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం రూపంలో సిఐకి అందజేసినట్లు వివరించారు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ మన వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి పోసాని కృష్ణమురళి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద మరియు వారి వ్యాఖ్యలు చేశారు. చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు. మరి వారి సంస్థ అయినటువంటి టీవీ5 మీద కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. టీవీ5 సంస్థ అనేది అది ఒక వ్యాపార సంస్థగా మారింది. దానితో పాటుగా కేవలం ప్రకటనల కోసమే మాత్రమే అది పాకులాడుతుంది. కాబట్టి టీవీ5ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదని చెప్పేసి, ఇంకా మనం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి అసభ్య పదజాలంతో పోసాని కృష్ణమురళి గారు వ్యాఖ్యానించడం జరిగింది. దానితో పాటుగా బిఆర్ నాయుడు గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైనటువంటి పోస్టులు, వ్యాఖ్యలు చేశారు. అందుకు గాను రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు టౌన్ కమిటీ సహకారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారికి ఒకటే విన్నవించుకున్నాము. ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎవరైనా సరే మరి వారి మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది. స్వీకరించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి వారి మీద ఎవరైనా సరే, వాళ్ళు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైనా కానీ ఇటువంటి వాటిని ప్రోత్సహించే వారిని మట్టి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి 2 రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మరి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తారని చెప్పేసి చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా మీద మరి ఆయన కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు మన క్లస్టర్. ఈరోజు వినుకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అందరూ కూడా సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రముఖ సినీ రైటరు, అదేవిధంగా వైసీపీ నాయకుడు. ఆయన టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద మేమందరం కూడా స్పందించాము. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చట్టపరంగా పోలీసు వారిని కూడా కోరాము. గతంలో కూడా పోసాని కృష్ణమురళి గారు అనేక మంది నాయకుల మీద తన అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది. సంస్కారం లేని వ్యక్తులని చెప్పని మేము అనుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద మరియు లోకేష్ బాబు గారి మీద కూడా అనేక పర్యాయాలు ఇష్టప్రకారంగా మాట్లాడటం జరిగింది. దయచేసి మేము కోరుకునేది ఒకటే, మీరు మనుషులు కాబట్టి, మానవ జన్మ ఎత్తారు కాబట్టి మనుషులుగా ఉండండి, ఊరకుక్కల్లాగా గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా టీవీ5 యాజమాన్యం అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఒక నిబద్ధత గలటువంటి నాయకుడు. ఆయన కానీ ఆయన భార్య కానీ BHELలో ఇద్దరు కూడా ఉద్యోగస్తులుగా ఉంటూ వారు అనేక పోరాటాలు చేసి జర్నలిజం తీసుకొని ఎంతోమంది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తున్నటువంటి టీవీ5ని ఆ విధంగా మాట్లాడడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళిమోహన్పై వినుకొండపట్నం పోలీస్ స్టేషన్లో అతను చేసిన అనుచిత వ్యాఖ్యల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. పట్టణ సీఐ సోమన్ బాబు సార్ సానుకూలంగా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారు. బిఆర్ నాయుడు గారు ఏ తప్పు చేశారని అడుగుతా ఉన్నాయి ఇవాళ పోసాని కృష్ణమురళిమోహన్ గారిని. అమరావతి రాజధాని రైతుల కోసం నిలబడ్డందుకు మీరు తిడతారా? అదేవిధంగా ఇటీవల కాలంలో హిందువుల
మన తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే మంచి పేరు పొందినటువంటి దేవస్థానం. ఆ యొక్క దేవస్థానానికి టీటీడీ చైర్మన్గా ప్రభుత్వం ప్రకటించినది. ఆ రోజు నుంచి ఈ యొక్క పోసాని కృష్ణమురళీమోహన్ అనే వ్యక్తికి మెంటలెక్కిపోయి బిఆర్ నాయుడు గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా బిఆర్ నాయుడు గారు ఏ రోజు రాజకీయంగా ఎవరిని విమర్శించలేదు. కానీ వాళ్ళ పోసాని కృష్ణమురళీమోహన్ అనే వ్యక్తి మెంటలు ఎక్కువైపోయి ఒక శాడిస్ట్ ఏదోలా తయారైపోయి ఏది పడితే అది మాట్లాడుతూ బిఆర్ నాయుడు గారిని రాజకీయంగా పైకి రోడ్డు మీద తీసుకొస్తూ అతన్ని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క కృష్ణమురళీమోహన్ అనే వ్యక్తి. ఒక రాష్ట్ర సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని వీళ్ళందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అన్ని వర్గాలను కించపరుస్తూ ఏది పడితే అది మాట్లాడుతూ నన్ను జైలు పంపించండి, నేను లోపలికి వెళ్తాను, నీకు జైలు అంటే భయం లేదు, నీకు ప్రజలంటే భయం లేదు, దేవుళ్ళంటే భయం లేదు, నీకు ఎవరంటే భయం అని చెప్పి ఈ సందర్భంగా నేను పోసాని కృష్ణమురళీమోహన్ అని ఖండిస్తూ ఉన్నాను. సావెల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్సీడీ సర్వేను డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులతో మాట్లాడుతూ నోటికి, రొమ్ములకు, గర్భాశయ, ముఖ క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు ఉచితంగా మీ ఇంటి వద్దకే వచ్చి చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు సంక్రాంతి పండుగలోపు అందజేయాలని వినుకొండ సిపిఐ ఎంఎల్ కార్యాలయంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం జరిగిన అనంతరం ఆల్ ఇండియా కిసాన్ రాష్ట్ర అధ్యక్షుడు తోట ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులను ఆదుకొని న్యాయం చేయాలన్నారు. స్పందించకపోతే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఈ రోజున పవన్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ డబ్బులు ఏమి తీసుకొచ్చి ఇవ్వడం లేదు. ఇది ప్రజల డబ్బులు. ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టడం ద్వారా, అనేక వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా, అనేక మంది రిజిస్ట్రేషన్లో ప్రజల డబ్బులు మొత్తం ప్రజల యొక్క డబ్బులు ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల, బలహీన వర్గాల ప్రజలకి సంక్షేమం కోసం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి పనిచేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు కాబట్టి మేము చేయమంటాం అనేది అజ్ఞానానికి సంబంధించింది. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇవాళ అక్కడ కొన్ని కోట్ల రూపాయలు కట్టి దాదాపు కొన్ని వేల పొలాలు కట్టి స్థలాలు కట్టారు, ఇల్లు కట్టారు. ఇది చెట్టున్నారా జాలపాలెం దగ్గర. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి మేము చేయమంటాము. వీళ్ళిద్దరు డబ్బులు కట్టలేదు, ఇది ప్రజల డబ్బులతో కడుతున్నారు. ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకొచ్చి కడుతున్నారు. ఇది తిరిగి ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.